రాష్ట్రంలో బానుడి బగబగలు మొదలయ్యాయి. ఒక్కసారిగా ఎండల తీవ్రత పెరగడంతో ప్రజలు అల్లాడుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. మధ్యాహ్న సమయంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే పలు చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మహబూబ్ నగర్లో అత్యధికంగా 39.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, మెదక్లో 38.8 డిగ్రీలు, ఆదిలాబాద్, నిజామాబాద్లో 37.8 డిగ్రీలు, హైదరాబాద్లో గరిష్ట ఉష్ణోగ్రత 36.2 డిగ్రీలు నమోదయ్యాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 35 నుంచి 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి, రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు సంబంధించి వాతావరణ శాఖ ఏం చెబుతుంది, ఎలాంటి సూచనలు చేస్తుంది? వెంకటేష్, ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. ఇప్పటికే ఉదయం సమయంలో కూడా ఉక్కపోత వాతావరణంతో కూడా రోజు ప్రారంభం అవుతుంది. ఏదైతే చూస్తుంటే మధ్యాహ్న సమయంలో కూడా వాతావరణం కూడా అనేక మార్పులు కూడా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే హీట్ వేవ్ కూడా దాదాపు 38.9 ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని ప్రాంతాలకు మాత్రం ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. మరికొన్ని ప్రాంతాల కంటే మహబూబ్ నగర్ లాంటి ప్రాంతాలకు 39.7 నమోదైంది కాబట్టి అక్కడ ఆరెంజ్ అలర్ట్ కూడా వాతావరణ అధికారులు కూడా రాష్ట్రంలో ఉదయం సమయం నుండి కూడా ఎక్కడ చూసినా కూడా ఎండ వాతావరణం కూడా ఇప్పటికే తీవ్రంగా ఉంది. గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. మహబూబ్ నగర్ లో అత్యధికంగా 39.4 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. అటు మెదక్ లో కూడా 38.8 డిగ్రీలు కూడా నమోదయ్యాయి. అటు ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్ లో దాదాపు 36.8 డిగ్రీ సెల్సియస్ కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు భద్రాద్రిగూడెం, దుండిగల్లో కూడా 36.3 డిగ్రీలుగా ఉష్ణోగ్రత కూడా నమోదైంది. రామగుండం, ఖమ్మం, హన్మకొండ ఈ ప్రాంతాల్లో మాత్రం 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కూడా నమోదైంది అన్నట్టు కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా ఉదయం సమయంలో కూడా ఎండ వాతావరణం ఉంటుంది, పొడి వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో కూడా ఎండ వేడి మరింత తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా తెలియజేసింది. హీట్ వేవ్ కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సెంట్రల్ జోన్ లో ఉన్న హైదరాబాద్ లో చూసుకున్న మాత్రం ఇప్పటికే 36.9 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదైనాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేస్తున్నారు. ఏదైతే ప్రస్తుతానికి చూస్తుంటే మాత్రం కొన్ని ప్రాంతాలలో కూడా ఇప్పటికే ఎండ తీవ్రత కూడా నెత్తి మాడ పలిగే విపరీతం కూడా ఎండ కొడుతుందని కూడా ఇప్పటికే అధికారులు వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా ఎండ సమయంలో కూడా ఎక్కువ మంది బయటికి రావద్దంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. అటు వైద్యులు కూడా ఎక్కువ పానీయాలు కానీ, అటు వాటర్ మిలన్ కానీ, మజ్జిగ కానీ ఇలాంటి చల్లటి పదార్థాలు ఎక్కువ తాగితే ఆరోగ్య సమస్య డీహైడ్రేషన్ కూడా దాన్ని బారిన పడుకుని ఉంటారంటూ కూడా అటు వైద్య నిపుణులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పుడు కూడా రానున్న 5 రోజుల పాటు కూడా ఇదే వాతావరణం కొనసాగుతుందంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. రైట్ అరవింద్, థ్యాంక్ యూ.